రాయలసీమను రత్నాలసీమగా మారుస్తామని సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. నంద్యాల జిల్లా మల్యాల పంపింగ్ స్టేషన్లో మోటార్లు ఆన్ చేసి హంద్రీనేవా ద్వారా రాయలసీమకు కృష్ణా నీటిని రైతులతో కలిసి ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ నారా లోకేష్ పాదయాత్ర చేసిన సమయంలో రాయలసీమపై డిక్లరేషన్ ఇచ్చారని తాజాగా అమలు చేస్తున్నామన్నారు. రాయలసీమ జిల్లాలో ప్రముఖ కంపెనీలను ప్రారంభిస్తామని చెప్పారు. కర్నూలు జిల్లా ఓర్వకలలో డ్రోన్ సిటీని ప్రారంభించబోతున్నామన్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ తెస్తామని సీఎం తెలిపారు. కడపలో రాయలసీమ స్టీల్ ఫ్యాక్టరీని తెస్తామని, అలాగే దాన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. సర్వమంగళపాడు లిఫ్ట్ కావాలని స్థానిక ఎమ్మెల్యే అడిగారని, ఇందుకు 60 కోట్లు కేటాయిస్తున్నామన్నారు. మోడల్ స్కూల్ ఇస్తున్నామని, ఆసుపత్రిని సైతం ఆధునీకరిస్తామని పేర్కొన్నారు. కంపెనీలు పెట్టడానికి చాలా మంది ముందుకు వస్తున్నారని, కానీ గతంలో ఉన్న భూతం మళ్లీ వస్తే మా పరిస్థితి ఏంటని అడుగుతున్నారని అన్నారు. ఆ భూతాన్ని రాజకీయంగా భూస్థాపితం చేస్తామని చెబుతున్నామన్నారు. ప్రజలు కూడా తన మాటను నిలబెట్టాలని పిలుపునిచ్చారు. కులం తిండి పెడుతుందా అని ఆలోచించాలి. మతం అనేది ఓ విశ్వాసం. ప్రజల జీవితాలను మార్చేది రాజకీయాలు. గత 5 ఏళ్లలో ప్రజలు బిక్కుబిక్కుమంటూ భయంగా బతికారు. నేను అభివృద్ధి యజ్ఞం చేస్తున్నా, అందరూ బాగుండాలని కోరుకుంటున్నా. కొందరు రాక్షసులు నేను చేసే యజ్ఞ ఫలాలు అందకుండా చేస్తున్నారు అని సీఎం చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక శ్రీశైలం మల్లన్న దగ్గర ప్రారంభమయ్యే నీళ్లు తిరుమల వెంకన్న వరకు తీసుకువెళ్లొచ్చన్నారు. రేవుళ్లను కూడా అనుసంధానం చేసి జలహారతి ఇద్దాం. ఈ రకమైన ప్రణాళికతో ముందుకెళ్తున్నట్టు చెప్పారు. రాయలసీమ ప్రాజెక్టులను పూర్తి చేసుకోగలిగితే రైతుల కష్టాలు శాశ్వతంగా తొలగిపోతాయన్నారు. ఢిల్లీలో 2 రాష్ట్రాల మధ్య నీటి సమస్యలపై చర్చ జరిగింది. ఒక్కొక్కసారి కొన్ని ఇబ్బందులుంటాయి, రాజకీయాలు ఉంటాయి, కానీ వీటిని అధిగమించి సమస్యలు పరిష్కరిస్తామన్నారు. నన్ను తిట్లు తిట్టినా, శాపనార్థాలు పెట్టినా నేను మనస్సుకు తీసుకోను, వెనకడుగు వేయను. క్లైమోర్ మైండ్లే నన్నేమీ చేయలేకపోయే, ఈ విమర్శలు నన్నేం చేయగలవని చంద్రబాబు పేర్కొన్నారు. గతంలో తాడు మాత్రమే పరుగులు పెట్టేవాడిని, ఇప్పుడు తనతో పాటు ప్రజాప్రతినిధులను, అధికారులను కూడా పరుగులు పెట్టిస్తున్నానన్నారు. ప్రభుత్వం మామిడి రైతులకు అండగా నిలుస్తుంటే చిత్తూరు వెళ్లి రోడ్ల మీద మామిడికాయలను పోసి దుర్మార్గం చేశారు, కుట్రలు పన్నారు. వివేక మరణాన్ని గుండెపోటన్నారు. ఆ తర్వాత గొడ్డలిపోటని తేలిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ హత్యా నెపాన్ని నాపైనే నెట్టారు. వాళ్ళు చేసిన నేరాన్ని ఓ ముఖ్యమంత్రి పైన నెట్టగలిగారంటే సామాన్యులు ఓ లెక్క అన్నారు. వివేక హత్య కేసులో అరెస్ట్ కాకుండా ఉండేందుకు కర్నూలులోనే ఉండి గుండెపోటు డ్రామా ఆడారన్నారు. ఇది పూర్తయితే దగ్గర మీరు ఒక్కసారి చూస్తే 6 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చే పరిస్థితి వస్తుంది. ఇది ఈ పార్టీకి రాయలసీమ పైన ఉండే కమిట్మెంట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రాయలసీమ చరిత్ర తిరగ రాయగలుగుతామని ఆలోచించిన ఒకే ఒక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఒకప్పుడు రాయలసీమకు నీళ్లు రావన్నారు. కొంతమంది రాజకీయాలు చేశారు. ఇప్పుడే కేశవ్ గారు చెప్పినట్టు ఇక్కడ పెత్తందారులు ఉన్నారు. అందరూ పేదరికంలో ఉండాలి, కొంతమంది మాత్రం పెత్తనం చేయాలి. కానీ ఈ రాయలసీమను బాగు చేయాలని ఎప్పుడూ ఆలోచించలేదు. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు హంద్రీనీవా, గాలేరు నగిరి, తెలుగు గంగ ఇలాంటి ప్రధానమైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టిన ఒక ఉన్నతమైన నాయకుడు ఎన్టీఆర్ అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఆ రోజు ఇందిరాగాంధీ గారు మహారాష్ట్ర సీఎం, కర్ణాటక సీఎం, తమిళనాడు సీఎం అయినటువంటి ఎంజీఆర్ సమక్షంలో చెన్నైకి నీళ్లు ఇవ్వాలంటే కాదు, నా రాయలసీమకు నీళ్లు ఇచ్చిన తర్వాత చెన్నైకి నీళ్లు ఇస్తానని చెప్పిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అక్కడ నుంచి ప్రారంభమైంది. నేనే 1995లో ఉరవకొండలో హంద్రీనీవాకి ప్రారంభం చేశాను, శ్రీకారం చుట్టాను. ఇది మామూలు ప్రాజెక్టు కాదు. అందరూ అనుకున్నారు ఇది అసాధ్యం. 554 కిలోమీటర్లు ఇక్కడ బయలుదేరి నేరుగా చిత్తూరుకి వెళ్తుంది, ఇంకో పక్క కుప్పానికి వెళ్తుంది. ఇంత దూరం ఉండే ప్రాజెక్ట్ ఎక్కడా లేదు. కానీ ఈరోజు మీరు చూస్తే నేను ముఖ్యమంత్రి అవుతానే కాలువలు వెడల్పు చేయకపోతే చివరి భూములకు నీళ్లు పోవనే ఉద్దేశంతో
3,890 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి 100 రోజుల్లో పనులు పూర్తి చేసి ఈరోజు పంపులు ఆన్ చేశాను. 10-15 రోజుల్లో చివరి వరకు నీళ్లిచ్చి అన్ని చెరువులు నింపే బాధ్యత నేను తీసుకుంటా.